ఇదిగో పెద్దక్క తీసుకో. ఇప్పుడే వేసుకోవాలా? అబ్బే అప్పుడే తొందరే వచ్చింది. మీ వదిన వచ్చిన తర్వాత ఆవిడకి నీ మొహం చూపించి కుశలమడిగి అప్పుడు వేసుకోవచ్చు. ఓకేనా? వేసుకో. రండి రండి కూర్చోండి, మీకోసం వేసా. ఏం తీసుకుంటారు? మజ్జిగ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా? ఏ నారాయణ ఎలా ఉన్నావు? ఇప్పటి వరకు బాగానే ఉన్నాను. ఏంటి వీడు రమ్మన్నాడా మిమ్మల్ని? చెప్పానన్నయ్యా, నేనంతా చెప్పే తీసుకొచ్చా. అది నా బాధ్యత అన్నయ్యా. చూసారా బాబాయ్, అన్నయ్య కూడా ఎంత బాధపడుతున్నాడో. నారాయణ, ఏంటి శాంతి విడిగా ఉంటానంటుందా? అది కాదు, అసలు ఏం జరిగిందంటే అదండి అసలు విషయం. ఇదంతా మా శాంతి మౌనవ్రతం వల్ల వచ్చిన తిప్పలు. ఏంటన్నయ్యా ఇప్పుడు మా పెళ్లి దగ్గర నుంచి మొదలు పెట్టడం అవసరమా? మరి బాధ్యత లేకుండా మాడుతున్నావు. రేయ్, మంచినీళ్ళు తెమ్మని చెప్పారు కదా నీకు, వెళ్ళి తీసుకురాపా. శివ, ముందు విషయం ఏంటో చెప్పు శివ. అది నా బాధ్యత బాబాయ్. శాంతి శాంతి, నువ్వు అలా కూర్చో చెప్తా. ఏంటోదినా బురకేసుకుని వచ్చావు? ఏంటి నారాయణ, సుజాతనా బురక వేసుకుందేంటి? మతం మార్చుకుందా? చేసేసా, అది మా సుజాత కాదు. ఇదిగో వీడు వెనకాల ఉంటుంది జుబేదా, ఆవిడ. ఏంటోదినా, వీళ్ళంతా మనవాళ్లే కదా, ఏదో మా చెల్లెమ్మ వస్తున్నట్టు బురక వేసుకుని వచ్చేసావు. చెల్లెమ్మ రావడం ఏంటి, సుజాత బురకా వేసుకోవడం ఏంటి నారాయణ? అబ్బా, వాడి విషయం పట్టించుకుంటారేంటి మీరు? జుబేదా, నువ్వు వెళ్ళి మా సుజాతను పంపించు. మా ఆయన బంగారం, తెలివే తెలివి. చెప్పండి, మా ఆవిడకి బాధ్యత తెలిసేలా చెప్పండి. చూడమ్మా, నీ మౌనవ్రతం గురించి ముందు భర్తకి చెప్పి చేయాలి కదా. వీడేమో విడిపోదామని తప్పుగా అర్థం చేసుకుని కలిసిందామని మమ్మల్ని చెప్పమన్నాడు. వీడు అమాయకత్వం గురించి తెలిసి ఇలా మౌనవ్రతం చేసి అందరినీ బాధ పెట్టడం భావ్యమా చెప్పు? అవునా కాదా? శివ, నీ ఫోన్ తీసుకో. వద్దు, మీరు నాతో కాదు మాట్లాడవలసింది. నా భార్యకి బాధ్యత చెప్పారు కదా. చెప్పాం. అది నాకైతే మీరు చెప్పింది చాలా బాగా నచ్చింది. శాంతికి కూడా నచ్చిందని తలూపింది. అన్నయ్య, నీకు నచ్చిందా? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారన్నా నీకు అర్థమై నచ్చిందంటున్నావు? నిన్నే అన్నయ్య, నీకు నచ్చింది కదా? నచ్చింది. అది వదినా, బురకా వేసుకుని ఒక మాట, బురకా తీసేసి ఒక మాట చెప్పొద్దు. నీకు నచ్చిందా లేదా సూటిగా చెప్పు. నచ్చిందని చెప్పవే. ఏమైనా అవుద్దో ఏమోనండి. చెప్పు. నచ్చిందయ్యా. అది అమ్మయ్యా, ఇప్పుడు నాకు పెద్ద భారం తీరిపోయినట్టుగా ఉంది. అయ్యా, మీరు చాలా తెలివిగా అందరూ కలిసికట్టుగా ఉండాలని చాలా బాగా చెప్పారు. అందరికీ నమస్కారం. మీరందరూ భోజనం చేసి వెళ్తే నాకు చాలా తృప్తిగా ఉంటుంది. భోజనాలు వద్దు, ఏమొద్దు, మేము వెళ్తాం. పదండయ్యా, ఇంకా సేపు ఉంటే ఏమంటాడో ఏమో. వెళ్ళిపోదాం, పదండి. ఓహో, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. నాకు మీరందరూ ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. శాంతి శాంతి, నేను లోపలికి వెళ్ళి 1 గంట సేపు బాగా ఆలోచించుకుని వస్తా. ఏమిటే
వీడికి ఏమర్థమైంది, ఏం ఆలోచిస్తానంటున్నాడు? ఏమోనండి, మీ తమ్ముడు గురించి మీకే తెలియాలి. కొంచెం చూసుకుని నడొచ్చు కదా బాబు సార్. షటప్. పాప వస్తోంది, అన్ని రెడీయా? పాపా పాపా అన్ని రెడీ, డిన్నర్ చేద్దాం దా. ఇంత స్టైల్ కొట్టేది ఎండుమిరపకాయలకి పచ్చినిమ్మకాయలకి ఏం భయపడుతుంది? అమ్మా. ఏంట్రా ఏదో అనుకుంటున్నట్టున్నా? అబే ఏం లేదమ్మా. డౌట్ లేదు, అమ్మే ఈ గెటప్లో వచ్చింది. లేకపోతే నేను మనసులో అనుకుంది ఎలా తెలుస్తుంది? తేల్చేస్తా. పాపా రా పాపా. రేయ్, ఇంకొకసారి పాప అన్నావంటే తోలు తీస్తా. పొట్టి దొంగనాయాల. ఈవిడ మా అమ్మరా? అమ్మా ఏంటమ్మా ఇది? ఎందుకు ఈ నాటకాలు చెప్పు. ఈ విగ్ తీసే. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? విగ్ ఏంటి, అమ్మ ఏంటి? ఆర్ యు మ్యాడ్? పాప చేతిలో ఫోన్ అలాగే ఉంది అంటే పాప అమ్మ కాదు. అనవసరంగా చేజారా, పాప దగ్గర నోరు జారా. ఏరా నన్ను పొట్టి దొంగనాయాల అంటావా? బాబు, పాప పొట్టి దొంగ నాయాల అంటే ఏంటి? అది అది అబ్బా మీరు ఉండండి బాబు సార్. నేను పొట్టి దొంగ నాయాలా అనలేదు పాప మేడం, దొంగ నాయనా అన్నాను. నాయన అంటే నాన్న కదా, మిమ్మల్ని అమ్మ అనుకుని అలా అనేసాను పాప మేడం. లేదు పాప, వీడు నన్ను దొంగ. బాబు సార్ భోజనం రెడీ, రండి భోంచేద్దాం రండి. ఏం నువ్వు అక్కడే కనిపిస్తున్నావు? మా నాన్న బయటికి వెళ్ళారండి. మా ఆవిడికేమో ఉదయం మీరిద్దరూ ఎండుమిరపకాయలు పచ్చినిమ్మకాయలు తొక్కేశారు కదా, అప్పటి నుంచి ఒంట్లో అదో మాదిరిగా ఉందండి. మజాకాలు ఆడుతున్నారా? మాకు సేవలు చేయడానికి బద్ధకమై నాటకాలు ఆడుతున్నారా? పిలు. కాల్ హర్. తప్పదా మేడం? పాప ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. కాల్ హే. దిల్లు దిల్లు. హే దిల్లు ఏంటే? దిల్లు పేరు పెట్టి పిలు. దిల్లు అనేది నేను ముద్దుగా పిలుచుకునే పేరండి. పేరు పెట్టి పిలు. అదేంటండి, పాప మేడం పేరు పాపయ్యమ్మ, మీరు పాప పాప అని పిలుచుకోవట్లా? బాబు లీవ్ ఇట్. ఏంటి బావా? నువ్వు కూడా వీళ్ళ కంపెనీ ఇస్తావేమో. మీరు మాకు కంపెనీ ఏంటి? నాన్ సెన్స్. చూస్తావేంటి? వడ్డించా. నేనేం చేశాను? నాకు ఎందుకు పట్టుకున్నావు? ఎందుకు తొక్కావురా? నేను నీ కాలు ఎప్పుడు తొక్కాను? కాలు కాదురా తొక్కేదవా. ఉదయం ఎండు మిరపకాయలు పచ్చి నిమ్మకాయలు ఎందుకు తొక్కావు? తొక్కితే ఏమవుతుంది? మీరు మరి టూ మచ్ చేస్తున్నారు. అది కాదు దిల్లు. దిల్లు. బావా ఏమైంది నాకు? గుడ్ ఈవినింగ్ పాప్ మేడం. గుడ్ ఈవినింగ్ బాబ్ సార్. వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? ఏమిటి నాన్ సెన్స్? చూసావా, వీళ్ళని భయపెట్టడం చాలా కష్టంలో ఉంది దిల్లు. డోంట్ వరీ బావా, పద పైకి వెళ్దాం. పాప మావ ఇక్కడే ఉన్నారు. కొంపదీసి చెప్పావా ఏంటి? లేదు,
స్కీమ్ చెప్పలేదు కానీ వాళ్ళ పని పడుతున్నామని మాత్రం చెప్పాను. సరే సరే పద.